మనం బలపరుచుకుని మన సహాయకుడు ఎవరు ఎవరు యేసయ్య. ఇప్పుడు చాలామంది వివాహమైనటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. వివాహమైనటువంటి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే నా సహాయకుడు ఎవరు యేసయ్య. మా కోళ్ళ చెట్టు ఎదురు వచ్చిన మౌని ఎవరంటే సహాయకుడు ఏది లేకపోతే ఎవరు అడుగుతారండి? ఎవరిని ఫోన్ చేస్తారు, వస్త్రాలు ఇంటి వస్తున్నానమ్మా మంచినూనె అయిపోయింది మంచినూనె పట్ల అని ఏంటి ఆ సహాయకుడు ఎవరు? భర్త. కనుక ఏది తీసుకురావాలన్నా ఎవరు ఫోన్ చేస్తాడు? భర్తకి ఫోన్ చేస్తాడు. శారీరకంగా భర్త మనకి దేవుడు ఇచ్చినటువంటి భర్తగా ఉన్నాడు కనుక నీ అవసరం కుటుంబ అవసరం తెచ్చడానికి యజమానిగా నిలబడ్డాడు కనుక ఆయన అడగవలసిన రీతిలో అడగాలి. ఆయన కూడా తీసుకురావడానికి మొదలుగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థన చేసి మన సహాయకుడైనటువంటి యేసయ్యక మోకాళ్ళుని మన ప్రతి అవసరత దినచర్యకు మనకు కావాల్సిన అవసరత వరకు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ సహాయకుడైనటువంటి నీ భర్త కావచ్చు, నీ సహాయకుడైనటువంటి నీ ఫ్రెండ్ కావచ్చు, నీ సహాయకుడైనటువంటి నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నిన్ను ప్రేమించాలంటే వారికి దేవుడు పుట్టించాలంటే ప్రేమ అనేటువంటి తత్వాన్ని పుట్టించినప్పుడు వారందరూ కూడా మనల్ని ప్రేమించే వారిగా ఉంటారు. దేవుడికి మనం ప్రార్థన చేయకపోతే, దేవుడిని అడగకపోతే, దేవుడు మనకు సహాయకుడు కాకపోతే ప్రేమిస్తారు అనుకున్నవారు మన అనుకున్నటువంటి వారు అందరూ ఏమవుతారంటే విరోధులు అయిపోతారు. కనుక మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. యేసయ్య ఇచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే సమస్తాన్ని మన కోసం సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఆయన నా సహాయకుడు అని పౌలు గారు అంటున్నాడు. రెండో మాట చూసినట్లయితే 7వ వచనం చూద్దాం ఒకసారి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక చిన్న సంఘంగా మనం కూడుకున్నాం. మీ మధ్యన కొన్ని సంవత్సరాల నుండి నేను పరిచర్య నిమిత్తం ఇక్కడ ఉంటున్నాను. అయితే మీరు అందరూ కూడా మీకు పరిచయమైన కాడ నుండి అక్కడ ఉన్నారు. భాష బైబిల్ చదువుకుంటున్నాడు.